ఆమేన్. ఆమెన్ ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. ఈరోజు మరి పునరుద్ధాన దినము. దైవ సేవకులందరూ దేవుని వాక్యాన్ని విత్తుతున్నప్పుడు అనేకులు రక్షణలోకి వచ్చినట్లు పరిశుద్ధులందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరిచినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు పైడయ్య గారు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి విజయనగరం నుండి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. థ్యాంక్ యూ అమ్మా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునగాక. ప్రియులారా, దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని మనలను గూర్చి ఆలోచన కలిగి మనందరినీ ప్రేమించి తన అనంతమైన ప్రేమ వాత్సల్యములతో మరి ఒక పరిశుద్ధ దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించినందులకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. ప్రియులారా, నేటి దినమందు మీతో దేవుని యొక్క వాక్యమును షేర్ చేసుకున్నట్టు కొరకు దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవదేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. గత వారము ప్రార్థించుట గూర్చి మనము విని ఉన్నాము. ప్రార్థనలో ఉన్న భంగిమలను మనము గత వారము మోకరించి ప్రార్థన చేయుట, సాగిలపడి ప్రార్థన చేయుట, ఆ విధముగా మోకరించి ప్రార్థన చేసినప్పుడు, సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిలో నుండి జవాబు పొందుకొనుట గూర్చి నేర్చుకుని ఉన్నాము. ఇలాగా నేటి దినమందు ప్రార్థనను గూర్చి కొనసాగింపుగా నేటి దినమందు మార్కు శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనమును ధ్యానము చేద్దాం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందును మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేవుని యొక్క ఆత్మ సహాయమును కోరుదామండి. ప్రకాశమానమైన వేకువ చుక్కయైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. అనంత జ్ఞానము కలిగిన జ్ఞానమునకు మూలాధారమైన దేవాతి దేవ, మీకు స్తోత్రములు. సమస్త మానవాళిని సృష్టించి మీ యొక్క అరచేతిలో ముద్రించుకొని ప్రతి వారిని మీ చిత్తము చొప్పున, మీ యొక్క కృప చొప్పున, మీ నామ ఘనత కొరకు ఏర్పరచుకొని భూమి మీద జీవింప చేయుచున్న పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడవు, మీ పరిశుద్ధతతో మీ ప్రియ పిల్లలమైన మమ్మలను జ్ఞాపకము చేసుకొని నేటి దినమందు మీ పాదముల చెంత మొర్రపెట్టుట కొరకు, మీ యొక్క నామమును ఆరాధించుట కొరకు కూడి వచ్చిన ప్రతి మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రియ పరిశుద్ధుడా, నేటి దినమందు మీ పాదముల చెంత మేము కూడుకొని ఉండగా నాయనా, కూడి వచ్చిన వారందరిలో నుండి అవివేకిని, అజ్ఞానిని, జ్ఞానము లేనివాడను. అయినప్పటికీ మీ యొక్క ఆత్మ జ్ఞానము చేత మీ యొక్క లేఖనములను మేము ధ్యానము చేయుచుండగా మీ సహాయమును, ఆత్మ సంచారమును మా మధ్య జరిగించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అధికారము కలిగిన నామమున ఈ మాటలు విన్నవించుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో నుంచి మీకు ఒకని
మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించిన భూమి మీదనున్న మానవులమందరము పాపులమని లేఖనం ద్వారా మనకు తెలియబడుచున్నది. పాపములోనే పుట్టి, పాపములోనే పెరిగి, పాపములోనే జీవించుచు ఈ లోకములో మాలిన్యము అంటకుంటా పరమ పావనుని యొక్క జనాంగముగా మనలను దేవుడు ఏర్పరచుకొని ఆయన యొక్క నామమును మన నోటిలో ఉంచిన దేవునికి స్తోత్రములు చెల్లించుచు దేవాదేవుని యొక్క ఆత్మ సహాయాన్ని ప్రతినిత్యము మనము పొందుకొనుచు ఆయనను ఏ విధముగా ప్రార్థించవలెను, ఆయనను ప్రార్థించినప్పుడు ఏ విధమైనటువంటి తాత్పర్యము కలిగి ఉండవలెనో లేఖనములు మనతో మాట్లాడుచున్నవి ప్రియులారా. ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి విరోధము గూర్చి సహజముగా మనందరము మానవులమే. మా దేవుని పాదముల చెంత ఉన్నప్పుడు, దేవుని లేఖనములు ధ్యానము చేయనప్పుడు పవిత్రముగాను, పరిశుద్ధముగాను, నియమములతోనూ, నిష్ఠతోనూ ధ్యానము చేయుచు, ఆరాధన చేయుచు మాటలు మాట్లాడుట మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప సద్భాగ్యం. అయితే లోకములో మనము జీవించుచున్నాము. లోకములో ఉన్నప్పుడు లోకానుసారమైనటువంటి జీవన విధానములో మనము కొనసాగుచున్నప్పుడు సహజముగా మానవులము గనుక, ఎందుచేతననగా మానవులము బలహీనులము, మనము కేవలము శరీరులము అని ఆయన ఎరుగును. మన మాటలు గాని, మన యొక్క చేతలు గాని, మన యొక్క ఉద్దేశములు గాని, మన యొక్క తలంపులు గాని, మన యొక్క అంతర్భాగములో ఉన్న భావములు గాని అనేక రకములుగా ఉంటాయి. ప్రియులారా, మన భావము ఎదుటి మనుషులను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఏ ఒక్కరి మీదనైనను విరోధం ఉన్న ఎడల మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు దొరకాలి. మన ప్రార్థనకు జవాబు పరిశుద్ధమైన దేవుడు జవాబివ్వాలి అంటే మనము ఏం చేయాలి? ఆయన చూపిన ప్రేమ, ఆయన మనకు మాదిరిగా ఉండి క్షమించమని చెప్పుచున్నారు. క్షమించుట, ప్రేమించుట మనము మన దేవుని యొద్ద నుండి నేర్చుకొని ఉన్నాం. ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించారు. భూమి మీదనున్న సమస్త మానవాళిని ఏ ఒక్కరినైనను ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని ఆయన తన బిడ్డలుగా స్వీకరించి ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టము లేదని ప్రతి ఒక్కరిలో ప్రేమతత్వమును కలిగించుట కొరకు, ప్రేమతో జీవించుట కొరకు కుటుంబ వ్యవస్థను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కుటుంబములో ఉన్నప్పుడు గృహస్థూలముగా జీవనము కొనసాగించుచున్నప్పుడు కుటుంబీకులతో ప్రేమగా, ఆప్యాయతగా, వాత్సల్యముగా, అభిమానముగా, మర్యాదగా నడుచుకుంటూ మాట్లాడుతాం. అట్ ది సేమ్ టైం లోకములోనికి వెళ్ళినప్పుడు, లోకస్తులతో మనము జీవించుచున్నప్పుడు మన జీవనము లోకములోనే ఉన్నది గనుక సహజముగా మానవులము, మనము బలహీనులము, కేవలము శరీరులము. ఏ ఒక్కరి మీదనైనను కోపమో, ఉద్రేకమో, లేక ద్వేషమో, అసూయో, అసహ్యమో అనేక రకములైనటువంటి భావనలు హృదయాలలో కలగవచ్చును. ఎందుచేతననగా భూమి మీద ఉన్న నరులు, మానవులు ఏ ఒక్కరూ కూడా నీతిమంతులు కారు. ఏ ఒక్కరూ కూడా పరిపూర్ణులు కారు. ప్రతి ఒక్కరిలోనూ బలహీనతలు ఉన్నవి. ప్రతి ఒక్కరూ కూడాను దేవుడిచ్చు మహిమను సంపూర్ణముగా పొందలేకపోవచ్చున్నారు. అయితే ఆయన
ప్రసన్నతను, ఆయన కనికరమును, ఆయన దయను, ఆయన జాలిని మనము పొందుకోవాలి. మన ప్రార్థనలకు జవాబు దొరకాలి. మనము ప్రార్థించిన వెంటనే మన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనకు ప్రతిఫలము జవాబు కావాలి అంటే మనము ఏం చేయాలి? మొదట మన హృదయములో ఉన్నటువంటి ద్వేషభావమును, అసహ్య భావమును తొలగించుకోవాలి. ఏ ఒక్కరి మీదనైనను ద్వేషభావము గాని, ఏహ్య భావము గాని, కోపము గాని ఉన్న యెడల ఏం చేయాలి అనంటే, అక్కడ మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు మీ మీ యొక్క విరోధులను క్షమించుడి అని లేఖనము చెప్పుచున్నది. విరోధులను క్షమించినప్పుడు ఏం జరుగుతుందయ్యా అనంటే, పరలోకము నుండి తండ్రి మనలను చూచుచున్నాడు, గమనించుచున్నాడు, మన ప్రార్థనలను ఆలకించుచున్నాడు. ఆయన ప్రార్థించినప్పుడెల్లా మనలను చూచుచున్నాడు. నేటి సమయమందు నా బిడ్డ నన్ను గూర్చి ప్రార్థించుచుండగా, నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నాకు నా ఎడల కృతజ్ఞతా భావముతో, వినయముతో, విధేయతతో ప్రార్థన చేయుచున్నాడు. ఈ ప్రార్థన నా సన్నిధికి చేరుచున్నదేనంటే, దేవుడు ప్రతి మాటను, హృదయములను పరిశీలించు దేవుడు, మన ప్రవర్తనను ఎరిగిన దేవుడు, మనము పండుకొనుట లేచుట చూచుచున్న దేవుడు. ప్రియులారా, మన నోటి మాటలను కూడా ఆలకించుచున్నాడు. కనుక దేవుని సన్నిధిని మనము ప్రార్థించినప్పుడు హృదయములో ఒక భావము, పెదవులలో ఒక భావము, మాటలలో ఒక భావము కనపడకూడదని దేవుని యొక్క తాత్పర్యం. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామమును ధ్యానము చేయునప్పుడు పరిశుద్ధమైనటువంటి మాటలే ఉచ్చరింపవలెను. ఈ లోకములో జీవించుచున్నాము గనుక విరోధ భావము సహజము, కోపము సహజము, ఏహ్యభావము సహజము. అందరినీ ఒక్కలాగే ప్రేమించలేము, అందరినీ ఒక్కలాగే క్షమించలేము, అందరినీ ఒక్కలాగే ఆదరించలేము. అది మానవ అనుభవ జీవితములో మనందరికీ చిరపరిచితమే, సుపరిచితమే. కనుక ఏ ఒక్కరి మీదనైనను మన బలహీనతల చేత విరోధ భావము కలిగిన ఎడల, మనకు విరోధులుగా ఉన్న వారిని గూర్చి మొదటగా మనము వారిని క్షమించి, వారిని గూర్చి మన హృదయములో ఎటువంటి కోపభావము, అసహ్య భావము, ద్వేషభావము, విరక్తి భావము కలగకుండా మొదటగా మన హృదయములో వారిని క్షమించాలి. క్షమించి వారిని గూర్చి ప్రసన్నత పొందుకున్న తరువాత దేవుని నామమున ధ్యానము చేయుచు ప్రార్థన చేయవలెనని, నిలువబడి ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు దేవుడు. మనము నిలువబడి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మన ప్రార్థనకు జవాబు వచ్చి పరలోకము నుండి దేవుడే మన పాపములు క్షమిస్తాడు. ఎందుచేత? లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ భేదమును లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపులమే గనుక పాపములో ఉన్న మన పాపములు క్షమించబడాలనంటే ఎదుటి వారిని ముందుగా మనము క్షమించాలి. మనము క్షమించలేకపోతే మనము క్షమించబడలేము. ప్రియులారా, దేవుని యొక్క లేఖనము మనకు నిక్కచ్చిగా, నిష్కర్షగా మనతో మాట్లాడుతున్నది. మనలో ఉన్న కోపమును, విరోధమును విడిచిపెట్టి దేవునికి ఎడల భయముతో, భక్తితో, కృతజ్ఞత కలిగి దేవుడు మనలను ప్రేమించిన విధముగానే మనము కూడా మన కుటుంబీకులను ప్రేమించినట్లుగా ఇతరులను కూడా ప్రేమించి, ఇతరులను కూడా క్షమించి దేవుని సన్నిధిని మన యొక్క విజ్ఞాపన మనవులను నిలువబడి ప్రార్థన చేయవలెనని దేవుని యొక్క లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, కనుక మనము మన పాపములు మనము మన పాపముల కొరకు మనము క్షమాపణ పొందవలెను అంటే మనము ఖచ్చితముగా నిలువబడి ప్రార్థన చేయవచ్చు. నిలువబడినప్పుడల్లా మన యొక్క భావములను దేవుని
సన్నిధిని మనము పెదవులతో ప్రార్థిస్తున్నామా, హృదయముతో ప్రార్థన చేస్తున్నామా, అంతరంగములో ఉన్నటువంటి మన అంతరంగ హృదయమును శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిని మొరపెట్టుచున్నామని దేవుడు ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించి ఆయన ప్రార్థనలకు జవాబిచ్చి పరలోకము నుండి మన పాపములను క్షమించుట కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం ప్రియులారా, ఈ యొక్క మర్మం ఏమిటంటే, ఇతరులను మనం క్షమిస్తే మన పాపములు క్షమించబడతాయి. మన పాపములు క్షమించబడడానికైనా ఇతరులను మనం క్షమించక తప్పదు, క్షమించాలి. లేదంటే మన పాపములు పాపములుగానే ఉండిపోతాయి. కనుక మనము దేవుని సన్నిధిని గత వారము నేర్చుకున్నట్లుగా మోకరించి ప్రార్థన చేయుట, సాగిలపడి ప్రార్థన చేయుట, మూడవది నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా మన విరోధులను క్షమించాలి. ఇలా ఇంకొక మాటను ధ్యానము చేద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును మనము ధ్యానము చేద్దాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో నుండి ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చేతులు ఎత్తి దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులకు జయము ఎక్కడి నుండి ఎప్పుడు వచ్చింది అంటే, యెహోషువ గ్రంథములో మనము ధ్యానము చేస్తే ప్రియులారా, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు జయము పొందుకుంటాం, విజయమును అనుభవిస్తాము. ప్రతి స్థలమందు సహజముగా అందరము మానవులమే. మానవ స్వభావము కోపము, సంశయము. ఏ ఒక్కరితో మనము సంభాషించినను, ఏ ఒక్కరితో మాట్లాడినను నేటి సమాజములో, నేడున్న పరిస్థితులలో ప్రియులారా, ఎదుటి వ్యక్తి నిష్కర్షగా నిష్కల్మషముగా మాట్లాడుచున్నను మన ఆంతర్యములో సంశయము ఖచ్చితముగా రాక తప్పదు. కోపము అనేక సందర్భాలలో, కొన్ని సందర్భాలలో నిష్కారణముగానే కోపము కూడా కలగవచ్చును. అయితే ఏ స్థలమందైనను దేవుని సన్నిధిని మనము ప్రార్థన చేసినప్పుడు కోపము సంశయమును విడిచిపెట్టి చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఈ చేతులు ఎట్లాంటి చేతులు అంటే, దేవుని చేతులు పవిత్రమైనవి. దేవుడు తన చేతులతో మన చేతులను నిర్మించి ఉన్నాడు గనక మన చేతులు కూడా పవిత్రమైనవే. మన చేతులు పవిత్రముగా ఉండవలెనంటే ప్రియులారా, లేఖన గ్రంథం పరిశుద్ధ మన వేద పఠన భాగములో అనేక సందర్భములలో చేతులెత్తి ప్రార్థించిన సందర్భములు, చేతులెత్తి ప్రార్థించగా రోగులకు స్వస్థతను, సమస్యల నుండి విడుదలను, ప్రియులారా నిరాశ్రయులైనటువంటి వారికి లేక నిరాధారులకు ఆదరణ కలిగినట్లుగా లేఖన భాగములలో మనము చూడగలం. అయితే పవిత్రమైన చేతులెత్తి ఎటువంటి అరమరికలు లేకుండా, సంశయం అన్నది మనసులో హృదయములో లేకుండా, కోపము ఎట్టి పరిస్థితులలోనూ రాకుండా, కొంతమంది ప్రార్థన చేస్తే కోపముతో ప్రార్థన చేస్తారు. నాకు తెలుసు, సుమారు ఒక 35 సంవత్సరముల క్రితము కొంతమందిని ఎరుగుదును. వారికి కోపం వస్తే వారిని శపించుచు వారు నాశనమైపోవాలని అహోరాత్రులు రాత్రింబవళ్ళు నిద్రలు కూడా మానివేసి ప్రార్థించిన ఒక కుటుంబము నాకు తెలుసు. నాకు అప్పుడు వాక్యానుభవము లేదు. వాక్యానుసారముగా వాక్యములో ఉన్న సత్యములను లోతుగా నేను ధ్యానము చేయలేదు. అమ్మో, నిజముగా వీళ్ళు ప్రార్థన చేస్తే నిజంగా ఇట్లాగా జరిగిపోతుందా? ప్రార్థన చేసినప్పుడల్లా మన శత్రువులను, మన యొక్క విరోధులను, లేదా మనకు పడని వారిని, మనకు అపకారం చేసిన వారిని, లేదా ఎదుటి వారి అభివృద్ధిని కాంక్షించలేని వారి పట్ల ఈ విధముగా ప్రార్థన చేస్తారా అని చూచి భయపడేవాడిని. అయితే కాలక్రమేణా దేవుని యొక్క లేఖనములు
ధ్యానము చేసినప్పుడు, వాక్యము నాతో మాట్లాడినప్పుడు, వాక్యముతో నేను మాట్లాడుచున్నప్పుడు ప్రియులారా, కోపము, సంశయము లేకుండా ఇతరులను ప్రేమించుచు మనలను మనము ఏ విధముగా ప్రేమించుకొనుచున్నామో ఇతరులను కూడా క్షమాగుణము కలిగి ప్రేమించుచు పవిత్రమైన చేతులు దేవుడు మానవులమైన మనకు అనుగ్రహించున్నాడు. మన చేతులను పైకెత్తి, అనగా పైకెత్తడం అంటే ఆకాశమందున్న దేవుని వైపు చేతులు చాపాలి. ఆకాశమందున్న దేవుని వైపు చేతులు చాపి ఆయన పరిశుద్ధ మందిరము వైపు మన దృష్టి నిలిపి ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న ఆది దేవుడు, నిత్య దేవుడు, సత్యదేవుడు, క్షమించుట కొరకు సిద్ధముగా ఉన్న దేవుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా ఆకాశము నుండి తొంగి చూచి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చుట కొరకు నిత్యము సిద్ధముగా ఉంటారు ప్రియులారా. అందుచేత మన ప్రార్థనకు మనము జవాబు పొందుకొనవలెను అంటే చేతులెత్తి ప్రార్థన చేయవలెను ప్రియులారా. ఇంకొక మాట కూడా మనము ధ్యానము చేద్దాం ప్రియులారా. మనం ప్రార్థనలో మనము ఇంకొక భంగిమను కూడా ధ్యానము చేయుట కొరకు దేవుడు మనకు నేటి దినమందు అవకాశం ఇచ్చిన్నాడు కనుక నిర్గమాకాండము ప్రియులారా 34వ అధ్యాయము 8వ వచనము ధ్యానము చేద్దాం. మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. ప్రియులారా, మోషే త్వరపడి మోషే దేవుని దృష్టిలో నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషేను మనము చూడవచ్చును. అట్టి మోషే ప్రార్థన చేసినప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండి ఇశ్రాయేలీయుల జనాంగము కొరకు ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క బలహీనత ఆయనకు తెలుసు. దేవునితో మాట్లాడుచు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే నేల వరకు తల వంచుకొని, ఇలాగా మోషే దేవదేవుని ఎదుట, సృష్టికర్త ఎదుట, పవిత్రమైనటువంటి దేవుని ఎదుట భయముతో భక్తితో నేల వరకు, నేల మట్టుకు తల వంచుకొని, నేల వరకు తల వంచుకొని దేవునికి నమస్కారము చేసి ప్రభువులో ప్రభువును మొర్ర పెట్టుచున్నాడు, మనవి చేయుచున్నాడు, కటాక్షము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధముగానంటే తన తలను నేలకు ఆనించుకొని నేల వరకు తల వంచుకొని దేవునికి నమస్కారం చేసి, దాని కారణం ఏమనగా భూమి మీద ఉన్నటువంటి మీ ప్రజలు మీ వారే, మేము మమ్మలను సృష్టించిన దేవుడువు మీరే, మీరే మా యజమాని, మీరే మా దేవుడు, మీరే మా విమోచకుడు, మీరే మా పాలకుడు, మీరే మా పోషకుడు, మీరే మా నాయకుడు, మీరే మా నిర్ణయాధికారి కనుక మీరు దయచేసి ఈ జనము కొరకు, ఈ జనం ఎట్లాంటి వారు అని అంటే జనము కొరకు ఆయన వకాల్తా పుచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. వీరు లోబడనొల్లని ప్రజలు, ప్రభువా, మా మధ్య మీరు ఉండి మాతో రావాలి. ఎందుచేతనంటే మా దోషములను పాపములను క్షమించి మమ్మలను నీ స్వాస్థ్యముగా చేసుకొనుము. ప్రియులారా, మనలను స్వాస్థ్యముగా చేసుకొనుట కొరకు మోషే ప్రార్థించినట్లుగా మనము చూడగలము. అయితే వారు ఇశ్రాయేలు జనాంగము. అయితే ఈ లేఖన భాగము సమస్త ప్రజలకు, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి, మనము ఇండియన్స్ గా, భారతీయులముగా ఉంటూ ఈ యొక్క లేఖనములను ధ్యానము చేసినప్పుడు మనము కూడా మీ ప్రజలమే దేవా, మేము మీరు సృష్టించిన జనాంగమే,
మీ చేతి పని అయిన మమ్ములను జ్ఞాపకము చేసుకుని మా ప్రజలను, మా సంఘములను, మా కుటుంబీకులను, మా యొక్క సంతానములను దయచేసి వారి నిమిత్తము మేము ప్రార్థన చేయుచుండగా మా కుటుంబముల మధ్య, మా జీవితముల మధ్య, మా జీవితములకు నాయకుడివై, అధికారివై, యజమానివై మాతో ఉండి, మా మధ్యన ఉండి మమ్మలను సంరక్షించుట కొరకు నిరంతరము మాతో కూడా నడవాలి, మాతో కూడా ఉండాలి అని మోషే ప్రార్థించినట్లుగా నేడు మనమును ప్రార్థించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మనము ప్రపంచములో ఉన్న ప్రజలందరి కొరకు మొరపెట్టలేకపోయినను మన కుటుంబముల కొరకు, మన జనాంగము కొరకు, మన సంఘముల కొరకు, మన యొక్క విశ్వాస సమూహము కొరకు, మనలను జ్ఞాపకము చేసుకొనుచున్న వారి కొరకు, మనలను ఎరిగిన వారందరి కొరకు, మనకు తెలిసిన వారందరి కొరకు ఈ మనము దేవుని సన్నిధిని ప్రార్థన చేసి ఆయన కటాక్షమును పొందుకొనుట కొరకు క్షమించమని, మనందరితో ఆయన సన్నిధి ఉండవలనని, మనందరితో ఆయన పరిశుద్ధత నిత్యము కొనసాగవలనని, ఆయన ఆదరణ, భద్రత, కటాక్షము, కనికరము ఆయన ప్రజలమైన, ఆయన చేతి పని అయిన మన మీద ఉండునట్లు, మనతో ఉండునట్లు, మనలో ఉండునట్లు, మన మధ్య ఆయన ఆయన నాయకుడై ఉండునట్లు మనము ప్రార్థన చేయాలి. ఆయనను ఆహ్వానించాలి మన జీవితాలలోకి ప్రియులారా. ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన ప్రతి నిత్యము లోబడనొల్లని ప్రజల వైపు తన చేతులు చాపుచున్నాడు గనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరము బలహీనతలు కలిగిన వారమే గనుక మోషే ప్రార్థించినట్లుగా మన కుటుంబముల దోషమును, మన కుటుంబముల పాపమును, మన లోబడనొల్లని మనస్తత్వమును క్షమించుట కొరకు దేవుని సన్నిధిని నేల వరకు తల వంచుకుని ప్రార్థించవలసిన బాధ్యత మన పైన ఉన్నది ప్రియులారా. అట్టి విధముగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనలను ఏ విధముగా మనలను నడిపించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరిచి, మనకు నాయకుడిగా ఉండి మనలను తన స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడో మోషే ప్రార్థించిన విధానములో మనము గ్రహించవచ్చును. ఆ రోజున ప్రార్థించిన మోషేలాగా ప్రార్థన చేయగలిగితే నేడును మనలను తన స్వాస్థ్యముగా ఆయన స్వీకరించుట కొరకు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ మాటల ద్వారా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క అపారమైన ప్రేమను మనము పొందుకొనుట కొరకు, ఇంకా ఈ నిర్గమకాండములో ఈ మీద భాగంలో చూస్తే ఆయన యెహోవా దేవుడు ఎట్లాంటి వాడంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఎందుచేతనగా మానవులమైన మనము దోషము చేసిన వారము, అపరాధములు చేసిన వారము, పాపములు చేసిన వారము. అయితే మనలను 1000 మందికి తన కృపను చూపించగల సమర్థుడు ఆయన. కృపా సత్యములు కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. నేను ప్రతినిత్యము పలుకుచున్న మాట, మన పట్ల ఆయన దీర్ఘశాంతము చూపించకపోతే నేటి దినమందు ఈ విధముగా మనము దీర్ఘశాంతము చూపు దేవుని ఎదుట మనము కూడుకొనలేము ప్రియులారా. మనము బలహీనులము, మనము పాపులము, మానవులము, శరీరము గనుక మన పట్ల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆయన దీర్ఘశాంతమును మనము ఆషామాషిగా తీసుకోకుండా ప్రతినిత్యము నేల మట్టుకు వంగడం అంటే భూమి ఆయనది, సర్వ భూమికి రారాజు ఆయన. మీరు నిర్మించిన భూమి మీద మమ్మలను జీవింప చేయుచున్నారు, మమ్మలను మీ స్వాస్థ్యముగా మా పితరుల ద్వారా చేసుకుని ఉన్నారు గనుక మమ్మలను క్షమించి మా బ్రతుకులపై, మా జీవితములపై, మా భవిష్యత్తుపై మీరు ఆధిపత్యము వహించండి. మీరు నిత్యము మాతో కలిసి ఉండండి. అప్పుడు మేము లోకములో నిబ్రము కలిగి, ధైర్యము కలిగి, జయ జీవితము అనుభవించుట కొరకు మేము
అర్హులమగుతాము తండ్రి అని మన దేవునిని నేల మట్టుకు తల వంచుకొని ప్రార్థన చేయవలెనని లేఖనము ద్వారా మనం ఈ సమయం ముందు నేర్చుకుంటున్నాము ప్రియులారా. ఇంకొక భంగిమను కూడా మనము చూద్దాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథము చూడండి, సారీ, నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనమును మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. థ్యాంక్ యూ అమ్మా. ప్రియులారా, యెహోషువ నెహెమ్యా ప్రార్థన ఏ విధముగా ఉన్నదేనంటే ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారమును గూర్చి, గుమ్మములను గూర్చి వేదన కలిగి, ఆందోళన కలిగి ప్రార్థన చేయుట కొరకు ఉపక్రమించినప్పుడు ఏం చేస్తున్నాడనంటే, కూర్చుండి దుఃఖముతో మూలుగుచు దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆ విజ్ఞాపన మనము ఆ యొక్క లేఖన భాగములో మనము చూడవచ్చును. ఎట్లాంటిదనంటే ఏ విధముగా ప్రార్థన చేసి ఉన్నాడనంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను. ప్రియులారా, ఈ మాటలో సిలువలో దేవుడు జ్ఞాపకము చేసుకున్న వరకు ప్రతి సందర్భము ఈ ప్రార్థన అంతటిలో ఉన్నది ప్రియులారా. ఈ ప్రార్థన ఎంతటి అద్భుతమైనటువంటి సమాధానమును, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోగలిగారు అంటే, నెహెమ్యా ఉన్న దేవునికి ప్రార్థన విజ్ఞాపన మనవులు చేశాడు. ఎట్లా చేశాడనంటే, ఉపవాసం ఉండి ఏడ్చుచు కూర్చుండి కొన్ని దినములు దుఃఖముతో దేవుని సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రియులారా. ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా ఒప్పుకుంటున్నాడనంటే, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము, నేనును నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము. నేను ఈ పాపములన్నీ ఒప్పుకొనుచున్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుచున్నాము. మీ సేవకుడైన మోషే చేత మీరు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనలేదు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను మరొక పర్యాయము జ్ఞాపకము చేసుకుని మమ్మలను మీ స్వాస్థ్యముగా చేసుకున్నట్లు మోషే ప్రార్థన ద్వారా మమ్మలను మీ స్వాస్థ్యముగా చేసుకున్న పరలోకపు తండ్రి, ఆకాశమందున్న గొప్ప దేవ, మా కుమారుల దోషము, మా కుమారుల పాపము, మా పాపము మీ పాదముల చెంత ఒప్పుకొనుచున్నాము తండ్రి. మా పాపములను క్షమించండి, మా తప్పులను క్షమించండి, మీకు విరోధముగా చేసిన ప్రతి అపరాధమును క్షమించండి. మా కుటుంబముల పక్షముగా, మా సంఘముల పక్షముగా, మా విశ్వాస సమూహము పక్షముగా ప్రార్థన చేయుచున్నాము. దయచేసి మమ్మలను క్షమించండి అని ప్రార్థన చేయవలెను ప్రియులారా. అట్టి విధముగా మనము దుఃఖముతో కూర్చుండి ప్రార్థన చేయవలెను. కూర్చున్నప్పుడు అనేక రకముల ఆలోచనలు, వేదనలు, దుఃఖములు మనకు వస్తాయి. అట్లాంటి సమయములో, అట్లాంటి సందర్భాలలో
మనుషుల మీద విచారము గాని దుఃఖము గాని కలగకుండా లేక ఏకీభావము గాని విరక్తి భావము గాని కలగకుండా మనము ఆకాశమందున్న గొప్ప దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయాలి ప్రియులారా. మా ఆకాశమందున్న గొప్ప దేవుని ఎదుట మన జనాంగము పక్షముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించాలి అంటే మొదటగా ఏం చేయాలని అంటే పాపములు ఒప్పుకోవాలి. పాపములను దేవుని ఎదుట అరమరికలు లేకుండా ఒప్పుకుంటే క్షమిస్తాడు దేవుడు. పాపములు క్షమించబడకుండా మనము క్షమించబడలేము, మనము ఆశీర్వదించబడలేము, మనము దీవించబడలేము. మన హృదయములో పాపముల ఉన్న ఎడల దేవుడు మన మాటలను లక్ష్యము చేయుడు ప్రియులారా. దేవుని యొక్క ప్రసన్నత మనము పొందుకోవాలి, దేవుని యొక్క కృపను మనము అనుభవించాలి అనుకుంటే నెహెమ్యా ప్రార్థన చేసిన విధముగా మొదటగా మన బలహీనతలు, మన తప్పులు, మన పాపములు, మన అపరాధములు, మన దోషములు మనకు మాత్రమే తెలుసు. మనకు తెలిసినవి మనుషులతో చెప్పాల్సిన అవసరత లేదు. మనమే అంతర్గతముగా దుఃఖముతో, వేదనతో, ఉపవాసనతో కూర్చుండి దేవుని సన్నిధిని ఏకాంతముగా, ఉపవాసం అనగా ఏకాంతముగా ఉండి ఉపవాసముండి ఆయన సన్నిధిని గోజాడితే మన సంతానములను గూర్చి, మన కుటుంబములను గూర్చి, మన భవిష్యత్తు జీవితము గూర్చి ఆయన జ్ఞాపకము చేసుకొని మనలను తన స్వాస్థ్యముగా చేసుకొని రక్షించగల సమర్థుడు. ఆయన కృపను మనకు మనం అనుభవించుట కొరకు అనుమతించగల కనికర సంపన్నుడు, మనము సేవించుచున్న దేవుడు ప్రియులారా. మనము మోషే ద్వారా ఆయన స్వాస్థ్యముగా మనము భూమి మీద జీవించుచున్నాము. మన స్వాస్థ్య భాగము మన దేవుడే. ఆయన మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. ఆయన తండ్రితో మమేకమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనలో ఆయన జీవమును ఉంచి ఉన్నాడు గనుక మనము ఆయన జీవము కలిగి జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము గనుక ఆయన పాదముల చెంత దుఃఖముతో ప్రార్థన చేయాలి. కూర్చుండి కూడా ప్రార్థన చేయవచ్చును ప్రియులారా. ఈ ప్రార్థనలు వీటన్నిటికంటే మోకాళ్ళ ప్రార్థనకు అతి శక్తివంతమైనది కనుక మనము దేవుని యొక్క సన్నిధిని మనం ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇస్తే, అవకాశం ఉంటే మోకరించి ప్రార్థన చేయుట ప్రియులారా, సాగిలపడి ప్రార్థన చేయుట, నిలువబడి ప్రార్థన చేయుట, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయుట, నేల మట్టుకు తల వంచి ప్రార్థన చేయుట ఎంత అవశ్యమో కూర్చుని కూడా ప్రార్థన చేయుట మనకు అంత అవశ్యమై ఉన్నది ప్రియులారా. మనం ఆ విధముగా ప్రార్థన చేసి మన యొక్క అంతరంగము గాని, మన యొక్క జీవన అనుభవము గాని మనకు మాత్రమే క్లియర్ గా తెలుసు. మనుషులకు చెప్పలేకపోవచ్చును, మనుషులకు వివరించలేకపోవచ్చును. ప్రతి ఒక్కని హృదయము అగోచరము, ప్రతి ఒక్కరి యొక్క ఆంతర్యము ఇతరులకు చెప్పుకోలేని సందర్భములు, పరిస్థితులు, సమస్యలు, కోకొల్లలు. ప్రియులారా, సమస్తము ఎరిగిన దేవుడు, హృదయములను చదువుచున్న దేవుడు నిత్యము మన ప్రార్థనల వైపు ఆయన చెవులుగ్గి ఉన్నాడు గనుక, మనలను దీవించుట కొరకు ఆయన హస్తములు చాపి ఉన్నాడు గనుక మనము మన దేవుని ఎదుట ఆయన స్వాస్థ్యమైన ప్రజలము గనుక మనము ఆయన సన్నిధిని ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయాలి. ప్రార్థన చేసినప్పుడల్లా వేదనతో, దుఃఖముతో, ఆందోళనతో, ఆవేదనతో ప్రార్థన చేసి పాపములు, అపరాధములు, దోషములు ఒప్పుకుంటే ఆయన క్షమించుట కొరకు ఇష్టమైన మనస్సు కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎందుచేతనంటే ఆయన స్వరూపములో మనలను సృష్టించి ఉన్నాడు కనుక మనందరను ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్నాడు ప్రియులారా. మనలను జ్ఞాపకము చేసుకొనుచున్న దేవునికి నిత్యము కృతజ్ఞతలు తెలుపుచు భయముతో, భక్తితో ఆయన పాదముల చెంత మనము ఈ విధముగా ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయొచ్చు. మన జీవితములను, మన బ్రతుకులను, మన కుటుంబ జీవితములను ఆయనకు అనుకూలమైనటువంటి పద్ధతిలో ఉండునట్లు దేవుని యొక్క ఆత్మ సహాయమును మనము కోరుదాం ప్రియులారా. దేవుడి మాటలు ఇచ్చినగాక. ఈ నాలో దోషమున్న
నన్ను క్షమించి సరి చేయను గాక. కూడి వచ్చిన మీ అందరకు ఈ యొక్క ప్రాతకాల సమయం శుభోదయం. అందరికీ వందనాలండి. దేవుని నామమునకు స్తోత్రములు. ఓవర్ టు యు అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్ ఆమేన్. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన. మోవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. రీతులుగా ఎన్ని విధములుగా చేయవచ్చును. ఈరోజు మొదటి ప్రార్థన, నిలుచుండి బలిపీఠం మీద ధూపం వేయవారు కూర్చుండి బలిపీఠం మీద ధూపం వేయవారు కూర్చుంటారా? నిలబడతారు. నిలబడుట ఎందుకో, మన మీద ఎవరికైనా విరోధం కలిగి ఉన్నదని మనకు అక్కడనే జ్ఞాపకం వచ్చిన ఎడల మనం సమాధాన పడతాం. వెంటనే బయలుదేరిపోతాం. ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి, సహోదరా నన్ను క్షమించు, మనసు నొప్పించాను, నీ హృదయమును గాయపరిచాను అని ఒప్పుకోవాలి. బలిపీఠం మీద ధూపం వేసేవారు ఎల్లప్పుడూ నిలబడే ధూపం వేస్తారు. నేలకు ఆనించిన శిరము వంగి, నిలబడిన వాడు వంగి నేలకు శిరము ఆనించి, ప్రభువా ఇక మీరే దిక్కు అని ప్రార్థన. కూర్చున్నవాడు తన బ్రతుకంతా, తన స్థితి అంతా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో అనేక దినములుగా కూర్చుంటున్నవాడు నెహెమ్యా వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని రీతులు, విధములు మనకు జ్ఞాపకం చేసిన మనం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు నిలబడి ప్రార్థన చేస్తాము, అప్పుడప్పుడు శిరము వంచి ప్రార్థన చేస్తాము. మోషే చేసినట్టుగా నేలకు ఆనించి శిరము వంచి, శిరమనగా తల, నుదురు నేలకు తాకునట్లుగా నెహెమ్యా వలె అనేక దినములు ఉపవాసం ఉండి కూర్చుండి తన పాపము, పితరుల పాపము ఒప్పుకొని తలపోసుకొని దుఃఖముతో ప్రార్థిస్తాం. అనేక సంగతులను మనకు నేర్పించిన, బోధించిన, జ్ఞాపకం చేసిన విజయనగరం నుండి పాస్టర్ గరబాపు పైడే గారు ప్రత్యేకముగా అభినందనలు. వందనాలండి గారు, వందనాలండి. పాస్టర్ డానియల్ మోజెస్ గారు ఉన్నారా? ఎస్కోట నుండి. లేని ఏడల మ్యూట్ లో ఉన్నారు డానియల్ మోజెస్ గారు. పాస్టర్ డానియల్ మోజెస్ గారు ప్రైజ్ రాడండి. శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? అయ్యో ప్రైజ్ లార్డ్. ప్రైజ్ రాడండి. ప్రార్థన చేయండి ఒక మాట.
యేసుక్రీస్తు నామంలో నీ దాసులు చెప్పిన పవిత్రమైన నీ మాటలు శత్రువులను క్షమించుట, విరోధులను క్షమించుట అనే నీ మనసును మాకు అనుగ్రహించి మేము అలాంటి మాదిరి కలిగిన ప్రవర్తన, పరిశుద్ధత, ప్రార్థన మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరి నిమిత్తము ప్రభుల వారి యొక్క వేడుకొనిన పాస్టర్ డానియల్ మోజెస్ గారికి వందనాలండి, ధన్యవాదములు. ప్రభుని యొక్క ప్రార్థనతో ఆమేన్ ఆమేన్. కానీ చేసిన పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. గారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, కూడికలో పాల్గొనిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి, ఆదరించి నడిపించి అందరికీ ఆయా సంఘాల్లో ప్రార్థించుకుంటాము. దేవుని గురుగాక. రండి, హిందీ సభ, తెలుగు సభ ఇంతటితో ముగించుకొని హిందీ సభలోనికి వెళ్తున్నాము.